హోంమంత్రి వంగల్పూడి అనిత కామెంట్స్. పాయకరావుపేట నియోజకవర్గ స్థాయిలో స్వర్ణాంధ్ర విజన్ 2047 సమావేశం నిర్వహించాం. భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించాం. ఒక సంవత్సర కాలంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. పాయకరావుపేట నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న నియోజకవర్గం. అన్ని పార్టీలు కూడా అభివృద్ధికి సహకరించాలి. స్టీల్ ప్లాంట్ కోసం 1,30,000 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. పాయకరావుపేట నియోజకవర్గంలో టాయ్ పరిశ్రమ కూడా రానుంది. టాయ్ పరిశ్రమ రాకతో 25,000 మంది మహిళలకు ఉద్యోగాలు రానున్నాయి. టెంపుల్ టూరిజంతో పాటు తీర ప్రాంతాల్లో కూడా పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. అందరు నాయకులు కూడా సహకరించాలి. ఎందుకంటే లాస్ట్ మేము ఎమ్మెల్యేగా 2014-19 ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఏపీఎస్సీకి ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా ల్యాండ్కి ఏం చేయాలి ఏమి చేయకుండా 5 సంవత్సరాలు ఐడియల్ గా ఉంచారు. తర్వాత మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత 3 months లోనే బల్క్ డ్రగ్ ఇచ్చి సుమారుగా గౌరవ ప్రధానమంత్రి గారు మన వైజాగ్ లో దీని శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఈరోజు శరవేగంగా జరగడమే కాకుండా సుమారుగా బల్క్ డ్రగ్ కి సంబంధించి 11,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ రావడానికి ఈరోజు సిద్ధంగా ఉన్న పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తా ఉంది. అంతేకాకుండా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్న ఆర్సెల్ మెటల్ స్టీల్ ఫ్యాక్టరీని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈరోజు దగ్గర 1,00,000 అంటే ఫస్ట్ ఫేజ్ లో 65,000 కోట్ల రూపాయలతో ఈరోజు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి, 2 ఫేజ్లు కలిపి దగ్గర 1,35,000 కోట్ల రూపాయలు ఈరోజు స్టీల్ ప్లాంట్ కి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఈరోజు ముందుకు రావటం, దానికి అనుగుణంగా ఈ రోజు పనులు కూడా సర్వేగంగా జరగడం కూడా మీరు అందరూ కూడా చూశారు. దానికి అదేవిధంగా ఈ రోజు మనకి అదేవిధంగా ఒక టాయ్ ఫ్యాక్టరీ కూడా వరకు ప్రతి నియోజకవర్గంలోని కూడా ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది. ఈ టాయ్ ఫ్యాక్టరీ కనుక వస్తే 25,000 మందికి మహిళలకి ఉపాధి అవకాశాలు కలిసే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అంటే ఓవరాల్ గా మన నియోజకవర్గంలోనే దగ్గర 55,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి ఈ ఇండస్ట్రియలైజేషన్ వల్ల ద్వారా వస్తుంది. అంతేకాకుండా ఈ రోజు మనకి అగ్రికల్చర్ తో పాటు ఫిషరీస్ గానీ, అదేవిధంగా సీ కోస్ట్ 37 కిలోమీటర్ల సీ కోస్ట్ ఒక పక్క, అదేవిధంగా సుందరమైన తీర ప్రాంతం టూరిజానికి డెవలప్ చేయడానికి, టెంపుల్ టూరిజం డెవలప్ చేయడానికి ఒక ఒడ్డుమెట్ట వినాయక టెంపుల్, అదేవిధంగా మనకి ఉప్మాక వెంకన్న స్వామి ఆలయం, ఇవన్నీ కూడా మంచి ఫీచర్స్ ఉన్న కాన్స్టిట్యుయెన్సీ. అట్ ద సేమ్ టైం కోటవరట్లకి సంబంధించి ఏ ఫ్యాక్టరీ లేదండి అని వాళ్ళు కూడా మాట్లాడే సందర్భంలో వాళ్ళకి కూడా ఈ రోజు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా అక్కడ పెట్టడానికి కూడా ఒక ప్రపోజల్ అయితే రెడీ చేసి ఉంచాం. దానికి కూడా అది కూడా సర్వేగంగా ముందుకు వెళ్ళడానికి మేము ప్రపోజల్స్ అన్ని రెడీ చేసుకుని గవర్నమెంట్ శాంక్షనింగ్ గురించి ఎదురు చూస్తున్నాం. వీటన్నిటితో పాటు ఈ రోజు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రామిస్ చేస్తున్నామో ఆ ప్రామిస్లన్నీ కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ముందుకెళ్తున్నాం. ఈరోజు చాలా మంది ఏదేదో మాట్లాడుతుంటారు. ఇంతకు ముందు చెప్పి మేము చేయకపోవడం అన్నది మేము చేయలేము. మేము ఏదైతే చెప్తున్నామో అదే చేసుకుంటూ వెళ్తాం. ఇంతకు ముందు గవర్నమెంట్ లాగా అందరి పిల్లలకి ఇస్తామని చెప్పి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఒక పిల్లడికి పూర్తి చేసుకున్న సందర్భంలో ఒక తొలి అడుగు అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎన్డీఏ గవర్నమెంట్. అదేవిధంగా దాంతో పాటుగానే ఈరోజు విజన్ 2047 స్వర్ణాంధ్ర 2047 విజన్ పరంగా ఈరోజు అభివృద్ధిలోని సంక్షేమంలోని కూడా ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు అందరూ కూడా ఈరోజు ముందుకెళ్లటం మనందరం చూసాం. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా మోడీ గారు సహాయ సహకారాలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ 1 సంవత్సరం కాలంలోని అనేకమైన డెవలపింగ్ యాక్టివిటీస్, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడంతో, అది కాకుండా 2029కి 4 సంవత్సరాల్లో కూడా జరగబోయే కార్యక్రమానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవటం, 2047కి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలోని ప్రతి గ్రామ సచివాలయం నుంచి కూడా ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళాలి అని చెప్పి మొన్ననే రీసెంట్ గా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసి మమ్మల్ని అదేవిధంగా ఏదైతే కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఒక విజన్ కి సంబంధించి ఒక కాన్స్టిట్యుయెన్సీ విజన్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ఒక ఆఫీసును కూడా ఇచ్చి ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా చాలా సందర్భాల్లో చెప్పాం మీకు, పాయకరావుపేట నియోజకవర్గానికి ఒక బ్యూటీనెస్ ఉంది. ఒక పక్క అగ్రికల్చర్ ఏ రకంగా ముందు అభివృద్ధిలోకి వెళ్తుంది, అదేవిధంగా అభివృద్ధితో పాటు సుమారుగా 74,000కు పైగా రైతులు ఉన్నారు. దగ్గర 25,000 హెక్టార్లకు పైగా ఈరోజు హార్టికల్చర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. ఈరోజు దాంట్లోనే పండే మామూలు పంటలే కాకుండా హార్టికల్చర్ కి సంబంధించి ఈ కోకోనట్, అదేవిధంగా కోకోనట్ ఇంటర్క్రాప్ కింద కోకోస్ వెళ్ళడానికి, లేకపోతే కొంచెం మిరియాలు అటువంటి మొక్కలు కూడా వేయడానికి, అంటే ఓవరాల్ గా ఈ పెప్పర్ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా వేయడానికి ఈ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా పక్క ప్రణాళికతో ఉంది. ఇదే విధంగా అన్ని సెక్టార్స్ కూడా ఇండస్ట్రియల్ సెక్టార్, అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టార్,
సర్వీస్ సెక్టార్స్ అన్ని కూడా ఒక పక్కా ప్రణాళికతో ఈ 4 సంవత్సరాల మైక్రోఫిన్ నియోజకవర్గంలో ఎలా చేయాలి, ఏం చేయాలి దాని మీద ఇప్పుడే ఒక డీటెయిల్ డిస్కషన్ కూడా జరిగింది. ఈ డిస్కషన్ బేస్ చేసుకొని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా దీని మీద ముందుకెళ్లి రాబోయే కాలంలో పైకరపేట నియోజకవర్గానికి ఒక మంచి ఒక అభివృద్ధి పరంలో ముందుకెళ్లి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఏదైతే ఇండస్ట్రియలైజేషన్ ఇప్పుడు పైకరపేటలోని పెద్ద ఎత్తున జరుగుతుందో దీనికి పైకరపేట నియోజకవర్గ ప్రజలు అదేవిధంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి కనిపించింది. కానీ ఈ రోజు మేము ఏదైతే అందరి పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇస్తామని చెప్పాం. ఈ రోజు మనం చూసుకుంటే నలుగురు పిల్లలు ఉన్న నలుగురు పిల్లలకి, ముగ్గురు పిల్లలు ఉన్న 5గురు పిల్లలు ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఈ రోజు అమ్మకి వందనం, తల్లికి వందనం కింద డబ్బులు పడిన పరిస్థితి కూడా దగ్గర 65 లక్షల మందికి పైగా ఈ రోజు ఆ డబ్బులు వేసిన పరిస్థితి కూడా ఈ రోజు మీ అందరికీ కూడా తెలుసు. దీని అంతటినీ కూడా ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా అవగాహన, పిల్లలకి పేరెంట్స్ కి అవగాహన వచ్చే విధంగా ఒక కార్యక్రమాన్ని కూడా గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా చేపట్టబోతున్నారు. అదే రకంగా గ్యాస్ సిలిండర్స్ 3 సిలిండర్స్ ఇస్తానన్నారు. ఆల్రెడీ 2 సిలిండర్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3వ సిలిండర్ కి కూడా సిలిండర్ ఇవ్వాలా, డబ్బులు ఇవ్వాలన్నది కూడా ఇమీడియట్ గా చేయడానికి కూడా గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఏదైతే ఉచిత బస్సు అన్నామో ఆగస్టు 15కి ఉచిత బస్సుని అనౌన్స్ కూడా చేయడం జరిగింది. నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో లాస్ట్ మేము ఉండేటప్పుడు నిరుద్యోగ భృతి ఇచ్చేవాళ్ళం. లాస్ట్ 5 సంవత్సరాలు రూపాయి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మేము ఇస్తామని చెప్పిన తర్వాత ఏదో ఈ రోజు వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడే సందర్భం కనిపిస్తా ఉంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కానీ నిరుద్యోగ భృతికి కూడా ఈ రోజు మొత్తం అంతా కూడా సర్వే చేసి ఎంతమంది ఉన్నారు ఏంటి రిపోర్ట్ కూడా ఇవ్వమని అతి త్వరలోనే అది ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. అన్నదాత సుఖీభావ కింద కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చిన వెంటనే దానికి స్టేట్ గవర్నమెంట్ డబ్బులు యాడ్ చేసి ప్రతి రైతుకి కూడా అన్నదాత సుఖీభావ కూడా ఈరోజు ఇచ్చే పరిస్థితి. ఇంటింటికి కుళాయికి ఆల్రెడీ జలజీవన్ మిషన్ ని ఇంకొంచెం వేగవంతం చేశాం. వ్యవసాయానికి సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్ట్ వేగవంతం చేశాం. మన నియోజకవర్గంలో 2 రివర్లు, వాటితో పాటు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా వర్కులు ఎంత వేగంగా జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు. వాటితో పాటు వచ్చే ఆ వాటర్ కూడా ఇటు ఇండస్ట్రీలకి అదేవిధంగా ఇంటింటి కుళాయికి కూడా ఆ వాటర్ సరిపడే విధంగా పైప్ లైన్లు కూడా వేసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. నేను ఒకటే చెప్తున్నామండి, ఈ రోజు కూటమి నాయకులు అందరం కూడా డెవలప్మెంట్ కి సంక్షేమానికి రెండింటికి కూడా ప్రధాన పాత్ర ప్రయారిటీ ఇస్తూ ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పైకరపేట నియోజకవర్గం నా ఉద్దేశంలో ఒక 4 సంవత్సరాల తర్వాత దీని రూపురేఖలు కూడా మారాలి. అందరికీ కూడా జీడిపి గ్రోత్ రేట్ పెరగాలి. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆదాయ వనరు కల్పించాలి. ఎక్కడా కూడా అంటే పేదవాడు అన్నవాడు ఉండకూడదు అన్న కాన్సెప్ట్ లో మేము ఈ రోజు గవర్నమెంట్ ముందుకెళ్తుంది. P4 విధానంలో దగ్గర 33